నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లందరికీ మన ఏపీ ప్రభుత్వం అయితే ఒక శుభవార్తను తీసుకురాబోతోందండి. ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మన వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లందరికీ భారీ శుభవార్తనైతే తీసుకురాబోతోందండి మన ఏపీ గవర్నమెంట్. మనకు తెలిసిన విషయమే, 1,50,000 మంది వాలంటీర్లు దాదాపుగా ఇంకా రాజీనామా చేయని వాళ్ళు ఉన్నారు. దాదాపుగా 1,00,000 మంది వాలంటీర్లు రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు. రాజీనామా చేసిన వాళ్ళను ఇక విధుల్లోకి తీసుకునే అవకాశం అయితే లేదనే చెబుతున్నారండి. అయితే రాజీనామా చేయని వాలంటీర్లను మాత్రం విధుల్లోకి తీసుకుంటామని, దానికి సంబంధించిన అప్డేట్ని అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం వెలువడించబోతోంది. మనకు గత క్యాబినెట్ సమావేశం జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. వాలంటీర్ల గురించి సమగ్ర నివేదిక ఇవ్వండి అని చెప్పేసి అధికారులను అయితే కోరడం జరిగిందనమాట. అయితే అప్పటి నుంచి అధికారులు ఆ సమగ్ర నివేదికను రూపొందించడంలో బిజీగా ఉన్నారు. ఈ నెల 10వ తేదీన, అంటే అక్టోబర్ 10వ తేదీన క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోందండి. ఈ క్యాబినెట్ మీటింగ్లో వాలంటీర్లకు సంబంధించిన నిర్ణయం అయితే తీసుకోబోతోంది మన గవర్నమెంట్. మన చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మనకు మన సభలో ఒకటే చెప్పడం జరిగిందనమాట. వాలంటీర్ల జీవితంలో వెలుగులు తీసుకొస్తాము అని చెప్పడం అయితే జరిగిందనమాట. దీన్ని బట్టి మనకు వాలంటీర్ల గురించి పాజిటివ్గానే ఉన్నట్టుగా మనకు అనిపిస్తోందనమాట. అయితే మనం అనుకున్నట్టుగా వాలంటీర్ వ్యవస్థ అయితే ఉండబోదండి. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండేది కదా, అలాంటి వ్యవస్థ అయితే ఉండబోదు. ఈ వాలంటీర్లందరినీ ఇతర శాఖల్లోనికి మెర్జ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే రకరకాల శాఖల్లోనికి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకు కొత్త విధులను అయితే కేటాయించడం జరుగుతుందన్నమాట. కొత్త విధులను కేటాయించడంతో పాటు వాళ్ళకు ఉద్యోగ భద్రతను కూడా కల్పించబోతున్నారు. అలాగే వాళ్ళ జీతాన్ని కూడా పెంచి 10,000 రూపాయలు అయితే చేయబోతున్నారండి. కాబట్టి మనకి వాలంటీర్లను తీసుకుంటారు, కానీ వాలంటీర్ వ్యవస్థ అయితే ఇంతకు ముందులాగా ఉండదు. కేవలం వాలంటీర్లు ఉంటారు, కానీ వాళ్ళు వేరే పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. వేరే శాఖల్లో వాళ్ళు మెర్జ్ చేయబడతారండి. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047ను తీసుకురాబోతోందండి. ఎలాగైతే మన మోడీ గారి ప్రభుత్వం మనకు వికసిత భారత్ 2047ని తీసుకొస్తుందో, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం మనకు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047ను తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన సర్వేను మన వాలంటీర్లతో చేయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి ప్రతి కుటుంబాన్ని కలిసి ఆ కుటుంబంలో వాళ్ళకి సంబంధించిన ఫీడ్బ్యాక్ని అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ని తీసుకొని ఆ యాప్లోకి ఎక్కించడం అయితే జరుగుతుంది. ఈ పనిని వాలంటీర్ల ద్వారా చేయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది. దసరా కానుకగా మనకు వాలంటీర్లకు శుభవార్త వినిపించబోతున్నారండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ క్యాబినెట్ మీటింగ్ 10వ తేదీన అయిపోతే మనకు దసరా కానుకగా వాలంటీర్లందరూ తీసుకోబోతున్నామని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అయితే వాలంటీర్లను తీసుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుందండి. మనకు దీపావళికి, అంటే అక్టోబర్ 31 పైన నవంబర్ నెలలో వాలంటీర్ను విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. తొందరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందిందనమాట. అయితే ఇలా ఉండగా మన వాలంటీర్లందరూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తమను విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే వాళ్ళు వినతి పత్రాలను కూడా సమర్పించడం జరిగిందనమాట. మన మంత్రులందరికీ వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఇలా వాలంటీర్లు తమ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అయితే ఈ అక్టోబర్ 10వ తేదీన మనకు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకు శుభవార్తనైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మన పంచాయతీరాజ్ శాఖ చైర్మన్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారు
ఈ వాలంటీర్లను ఉంచకూడదు, వాళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని మా శాఖకు కేటాయిస్తే మేమే ఇంప్రూవ్ అవుతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా గవర్నమెంట్ పైన రకరకాల ప్రెజర్లు పడుతున్న సందర్భంలో మనకు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మనకు అక్టోబర్ 10న జరిగే ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయాన్ని చెప్పబోతున్నారన్నమాట మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇదండి వాలంటీర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మనకు దసరా కానుకగా మనకు వాలంటీర్లందరినీ విధుల్లోకి తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ మనకు ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత అయితే రాబోతోందనమాట. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.